వంట చేయడం రాదు, ఓ బట్టలు ఉతుకోవడం రాదు, ఓ కూరలు తరగడం రాదు, అసలు ఏమీ లేదు అదన్నమాట. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని, నువ్వే రక్ష, నువ్వే రక్ష. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. జూనియర్ ఎన్టీఆర్ అనే హీరో కెరీర్ ఎండ్ అయిపోతుందేమో అని అంతా భయపడుతున్న టైంలో రిలీఫ్ ఇచ్చిన సినిమా రాఖీ. 2002 నుంచి 2004 వరకు అన్ఎక్స్పెక్టెడ్ స్టార్ గా పెద్ద హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్ లో వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ బిజినెస్ పరంగా, ఓపెనింగ్స్ పరంగా చిరు బాలయ్యకి షాక్ ఇస్తూ వచ్చిన రోజుల నుంచి 2004, 2005, 2006లో మినిమం కలెక్షన్స్ కూడా రాని స్టేజ్ కి వచ్చేశారు. హిట్ టాక్ తో కూడా బ్రేక్ వెన్ని కొట్టలేని స్టేజ్ కి దిగిపోయారు. ఆంధ్ర వాళ్ళ తర్వాత ఎన్టీఆర్ కి తిరిగి ఆ రేంజ్ ఓపెనింగ్స్ యమదొంగ వరకు ఏ సినిమాకి రానే లేదు. పోనీ ఫస్ట్ వీక్ అయినా రికార్డులు ఏమైనా పెట్టారా అంటే రికార్డుల సంగతి తర్వాత టాప్ 10 లో కూడా నెంబర్లు వెళ్లేవి కాదు. బట్ ఆఖరికి హిట్ టాక్ అనేది రాఖీ సినిమా రూపంలో రాగా హిట్ టాక్ తో కూడా సినిమా పెద్ద నెంబర్లు అయితే పెట్టలేదు. బట్ ఓవరాల్ గా హిట్ అనిపించుకుందని చెప్పొచ్చు. అదేంటి బ్రో, ఎన్టీఆర్ సినిమా హిట్ టాక్ అంటే 2002, 2003లోనే 20 కోట్ల షేర్ పెట్టాయి కదా, రాఖీ 20 కోట్లు కొట్టకుండా ఎలా హిట్ అయింది? ఎన్టీఆర్ స్టార్డమ్ అప్పటికి పడిపోయిందా? ఎందుకు బిజినెస్ తక్కువగా చేశారు, ఆర్ బడ్జెట్ ఏమైనా తక్కువగా పెట్టారా? ఇలాంటి డౌట్లు చాలా మందిలోనే వచ్చాయి. పైగా సేమ్ సిస్టర్ సెంటిమెంట్ తో 1 వీక్ తర్వాత రిలీజ్ అయిన అన్నవరం ఫిలిం ఈ సినిమాకి పెద్ద చిక్కుగా తయారైంది. ఇక వెంటనే రిలీజ్ అయిన పొంగల్ సినిమాలు అలా రాఖీ ఫస్ట్ వీక్ తర్వాత ఓ మాదిరిగా మాత్రమే ఆడడంతో నెంబర్లు అయితే అనుకున్న రేంజ్ లో రాలేదు. మూవీ సిస్టర్ సెంటిమెంట్ సినిమా కదా, దీని స్టామినా ఇంతని ట్రేడ్ కూడా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఎన్టీఆర్ కి మాత్రం ఒక యాక్టర్ గా టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ చూసి జూనియర్ ఎన్టీఆర్ తో మన సినిమాల్ని యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం మానేశారు, చాలా చండాలంగా ఉన్నారు అని రాజమౌళి గారు చెప్పడంతో రిలీజ్ అయిన జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాకి చాలా వరకు తగ్గారు. ఇది కూడా ఒక రకంగా ఎన్టీఆర్ కి ప్లస్ అయిందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర డే 1 to ఫుల్ రన్ ఈ సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో బాక్సాఫీస్ వర్డిక్ట్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 29th ఎపిసోడ్. ఇప్పటికే 28 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే ఏ ఒక్క టెరిటరీలో కూడా డే 1 రికార్డ్ అయితే పడలేదు. కారణం అప్పటికే ఎన్టీఆర్ సినిమాలు సింహాద్రి తర్వాత వరుస పెట్టి వచ్చిన రాడ్స్ అన్నీ కూడా మా సినిమాలే కావడంతో అన్ని సినిమాలకి ఎంతో కొంత ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. బట్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ దూరం చేసుకున్న ఎన్టీఆర్ ఇలాంటి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వస్తే నెంబర్స్ అనేవి ఇలా ఉంటాయి. నైజంలో మూవీ 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా ఓపెన్ అవగా అప్పటికే చిరు పీకే డే 1 crore మార్క్ ని ఎప్పుడో దాటేశారు. ఇక ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జోన్ అయిన సీడెడ్ చూస్తే ఇక్కడ 62 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా అప్పటికే ఆల్ టైమ్ డే 1 రికార్డ్ అంటే సీడెడ్ లో కూడా స్టాలిన్ సినిమానే. అండ్ ఆల్ టెరిటరీస్ లో కూడా ఇక ఉత్తరాంధ్రలో 28 లక్షలు, ఈస్ట్ లో 21 లక్షలు, వెస్ట్ లో 16 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు అండ్ నెల్లూరులో 15 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్ల మార్క్ ని అందుకుంది. బట్ ఇది టాప్ 5 లిస్ట్ లోకి అయితే వెళ్ళలేదు. అప్పటికి చిరు స్టాలిన్ 4 కోట్ల పైన షేర్ తో నెంబర్ 1 ఓపెనర్ గా కంటిన్యూ అవుతుంది. ఇక ఫస్ట్ వీక్ చూస్తే వరల్డ్ వైడ్ గా సింగిల్ డిజిట్ నెంబర్ తోనే సరిపెట్టుకుంది ఈ ఫిలిం. ఇక ఫస్ట్ వీక్ తర్వాత ఏమైనా కుమ్ముతుందా అంటే అన్నవరం సినిమా సేమ్ సిస్టర్ సెంటిమెంట్ తో మరో పక్క దుమ్ము లేపుతూ రాగా ఈ సినిమాకి అది అడ్డుగా మారిందని చెప్పొచ్చు. ఇక ఫైనల్ రన్ చూస్తే అవైతే ఎలా ఉన్నాయి. నైజంలో 4 కోట్ల షేర్ మార్క్ దాటేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా సీడెడ్ లో 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా డీసెంట్ గా పర్ఫార్మ్ చేసిందే తప్ప హీరో ఎన్టీఆర్ కదా అని చెప్పి ఓ రేంజ్ కలెక్షన్స్ అయితే రాలేదు. ఇక ఉత్తరాంధ్రలో 1.4 కోట్లు, ఈస్ట్ లో 70 లక్షలు, వెస్ట్ లో 60 లక్షలు, గుంటూరులో 95 లక్షలు, కృష్ణాలో 80 లక్షలు అండ్ నెల్లూరులో 55 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా అప్పటికి టైర్ 1 హీరో సినిమాకి టాక్ వస్తే అన్ని టెరిటరీస్ లో 1 crore మార్క్ ని అందుకునేవి. బట్ ఈ సినిమా మాత్రం 3 టెరిటరీస్ లో మాత్రమే ఈ మార్క్ ని అందుకుంది. అలా రాకి తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 12 కోట్లకి దగ్గరగా రాగా కర్ణాటక రాష్ట్ర ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద 1 crore వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 12.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 17 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమాకి బడ్జెట్ 14 కోట్ల వరకు పెట్టగా 12.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ ఫిలిం ఓవరాల్ గా హిట్ వర్డిక్ట్ ని అయితే అందుకుందని చెప్పొచ్చు. సో సింహాద్రి తర్వాత 3 ఏళ్లకి ఎన్టీఆర్ కి హిట్ అనే మాట అయితే వినిపించింది రాఖీ రూపంలో. ఇక యమదొంగతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ని అందుకుంటూ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అనేవి ఎలా ఉంటాయో చూశారు. నేనే మూవీ చూసింది టీవీలోనే, అప్పుడే యావరేజ్ అనిపించింది, ఇప్పుడు కూడా యావరేజే అనిపించింది. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది రాఖీ ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.
ఈ సిరీస్లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.